కాదు కాదు ఇక్కడ మనకు వచ్చిన సమాచారం ప్రకారం ఏదైతే మనకు ఇప్పుడు వచ్చిందో సుమారు 1.47 లక్ష కోట్లు అని చెప్పారు. దీనికి సంబంధించిన సిడబ్ల్యూసీ ఏదైతే నివేదిక సమర్పించిందో అందుకని చెప్పారు. దాంట్లో మీరేమంటారండి? 1.47 lakhs అంటున్నారు. అదే మీరు చెప్పిన వాటి వాస్తవమే కావచ్చు. ఒక దగ్గర కొన్ని అంటున్నాను సబ్జెక్ట్ కరెక్షన్ ఎన్ని కోట్లు ఖర్చు అయింది అనేది పక్కన పెడితే ఇది ముమ్మాటికి ఇది దీని మీద ఏంటంటే దాని మీద పనిచేసినటువంటి అధికారులు కావచ్చు, ఇందాక పెద్దలు స్టాటిస్టికల్ గా ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, వాళ్ళందరూ తెలియజేస్తారు. కానీ నేను ప్రత్యేకంగా ఒక రాజకీయ మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మీకు తెలియజేసేది ఏంటంటే, అన్నగారు ఇందాక చెప్తున్నట్టుగా ఈ తెలంగాణలో గతంలో ముఖ్యంగా గోదావరి ప్రాంతం కింద ఉన్నటువంటి రైతులందరూ కూడా నీళ్లు లేక ఇబ్బంది పడ్డ పరిస్థితులు ప్రతి ఒక్కరు కూడా గమనించినారు. కేసీఆర్ గారు కాళేశ్వరం మొదలు పెట్టిన తర్వాతనే ప్రతి ఒక్కరు కూడా పంటలు పండించుకుంది కూడా ప్రతి ఒక్కరు కూడా చూసినారు. రాష్ట్రాన్ని కూడా పంజాబ్ రాష్ట్రాన్ని తలదన్నే విధంగా అత్యధికంగా పంట పండించింది కూడా ఈ రాష్ట్రం. అత్యధికంగా ఏది కేంద్రం ప్రవేశపెట్టినటువంటి సెన్సెక్స్ ఏదైతే ర్యాంకులలోనే మొదటి స్థానం కూడా వచ్చిన సంగతి మీ అందరు చూసినారు. నేను ఒకటే అంటున్నా సార్, ఏదైతే ఇందాక అంటున్నారు నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందుకే కుంగిపోయింది. మేమేమంటున్నాము, మేము వచ్చినా గానీ దాన్ని సరి చేస్తామంటున్నాం. ఒక ఇల్లు కట్టినప్పుడు కూడా ఆ ఇంటికి ఒక పర్రలు రావడం లేకపోతే క్రాక్స్ రావడం అనేది చాలా ఎంత కామనో, అంత పెద్ద ప్రాజెక్టు మేడిగడ్డ అనేది ఒక కాళేశ్వరం అనేది ఆ ఒక్క మేడిగడ్డకు సంబంధించింది కాదు, చాలా బరాజులు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధించినటువంటి 2 పిల్లర్లకు సంబంధించి ఏదైతే ఇబ్బంది తలెత్తిందో దాన్ని తక్షణమే పరిష్కరించాల్సింది తప్ప దాంట్లో ఏదో ఉందని చెప్పేసి దాన్ని ఆపడం వల్ల ఇంకా దానికి ఉండాల్సిన నీటి మట్టం కన్నా అత్యధికంగా మొన్న నింపడం కూడా జరిగింది పోయిన వర్షాకాలం సీజన్ లో. అయినా అది ఏ మాత్రం డ్యామేజ్ కాలేదు. ఇదివరకు గతంలో ఎంత అయితే ఉందో గంత మాత్రమే ఉన్నది. ఇప్పటికైనా కానీ చిత్తశుద్ధితోటి రైతుల పక్షాన కొద్దిగైనా ఆలోచించి ఆ మేడిగడ్డ ఎక్కడైతే ఆ 2 పిల్లర్లు కొంచెం ఇబ్బంది అయినాయో అవినీతి జరిగిందని ఒప్పుకుంటున్నావా? నేను ఏమంటున్నా దాంట్లో నీ సొంత ఇంట్లో నువ్వు కట్టుకున్న దాంట్లో నీ సొంత కుటుంబాలు నీ ఇల్లు కట్టుకున్న కాడ చిన్న బర్ర వస్తే మొత్తం ఇల్లు కొట్టుకోగా మొత్తం దాంట్లో అవినీతి జరిగింది అనం కదా. ఈ కాలంలో జరిగే దాంట్లో అంత పెద్ద ప్రాజెక్ట్ లో ఒక చిన్న లోపం ఎక్కడైతే జరుగుతుందో దాన్ని పట్టుకొని కొన్ని లక్ష కోట్లు మొత్తం కొట్టుకుపోయినాయంటే ఈ రోజు పండినటువంటి పంట ఈ రోజు ప్రజలు కాదంటారా, ఎవరు కాదంటారా మేము అడుగుతున్నాం. మళ్ళీ మీరు కూడా చెప్తున్నారు మీరు అన్ని సంక్షేమ పథకాలు పూర్తి ఇంటికే వస్తాము, ఇదే 4 Sides ఛానల్ ని మధ్యవర్తిగా రమ్మని చెప్పండి, మీ సొంత ఊరికే వస్తాము, మీ ఊర్లోనే కూర్చున్నాము, ఎన్ని సంక్షేమ పథకాలు మొత్తం అమలు చేసినావో నేను కూడా వస్తా, నేను వస్తా, మీరు రండి కూర్చుందాం. ఎందుకన్నా ఒట్టి ఒట్టి కాకమ్మ కబుర్లు కాదు. ప్రజల్ని ఎవరి దగ్గరికి వెళ్ళినా గానీ అదే కాళేశ్వరం చుట్టూ దాని కింద ఉన్నటువంటి రైతులు ఎవరిని అడిగినా తెలియజేస్తారు అక్కడ ఎట్లాంటి తప్పిదాలు జరగలేదు. కేవలం కావాలనే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది తప్ప ఎట్లాంటి తప్పిదాలు జరగలేదు. ఎక్కడ డిబేట్ పెట్టినా గానీ ఇదే 4 Sides ఛానల్ తీసుకొద్దాం. నీ సంక్షేమ పథకాలు ఎట్లా ఏ రకంగా అమలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు మేమే రకంగా అమలు చేసినా ప్రతి ఒక్కరు చర్చలు పెడదాం. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మన భగత్ గారు వాస్తవానికి అక్కడ మీరు ఏది ఇర్రిపేరబుల్ బాక్స్ అయినప్పటికీ అక్కడ ఏదైతే చెప్తున్నారు ఇదే విషయం మనం చెప్తున్నా సార్. అట్లా కాదు, ఇప్పుడు ఏదైతే ఉన్నదో అక్కడ రిపేరబుల్ ఉన్నదా ఇర్రిపేరబుల్ అనేది కాదు సార్. అక్కడ ఏదైతే జరిగిందో దానికి సంబంధించింది మీరు అక్కడ జరిగిందని ఒప్పుకుంటున్నారు, వీరేమో ఎస్ అక్కడ జరిగిందని వీళ్ళు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు అది కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ఏదైతే ఉన్నదో ఒక విషయానికి వస్తే దానికి ఆ స్టోరేజ్ ఏదైతే ఆ ఇర్రిపేరబుల్ ఏదైతే ఉన్నదో దాన్ని వదిలిపెట్టి వేరే దగ్గర మనం మన నిపుణులు చెప్తున్నారు కదండి. ఇప్పుడు నిపుణులు చెప్తున్నారు కదా, నిపుణులు మన నైనాల గోవర్ధన్ గారు చాలా క్లియర్గా నిన్న జలసాధన సమితి నిర్వహించిన ఏదైతే కార్యక్రమం ఉన్నదో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో అక్కడ నిపుణులు ఈ విషయం చెప్పారని చెప్తున్నారు. అలాగే మన సురేందర్ గారు ఏమంటున్నారు, సురేందర్ రెడ్డి గారు ఏమంటున్నారంటే కాదు ఇది కొంచెం రిపేరబుల్ అంటున్నారు. అంటే ఇప్పుడు రాఘారెడ్డి గారు కూడా అదే అంటున్నారు. అక్కడ ఏమంటున్నారంటే అక్కడ వాస్తవాల కనుక కొన్ని ఎక్కడో చోటు అవినీతి అనేది జరిగిందా లేకపోతే ఇంకేదో జరిగిందా కాదు విషయం. ఇప్పుడు రైతుల సంక్షేమమైన మనం దృష్టిలో పెట్టుకొని దీన్ని కొనసాగింపుగా ఎట్లా చేయాలని మీరు లాస్ట్గా కంక్లూజన్గా ఏమంటారండి మీరు భగత్ గారు? సార్ నేను ఒకటే తెలియజేసుకున్నా,
వీళ్ళు ఎన్ని బురద జలాలను చూసినా గానీ ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి దయచేసి ఇప్పటికైనా కానీ మేమందరం కూడా దాని దగ్గరికి వెళ్ళినాం. వాళ్ళు కూడా అసెంబ్లీ అయిపోగానే స్టార్టింగ్ మొట్టమొదటి అసెంబ్లీ తర్వాత వాళ్ళు కూడా వెళ్ళి చూస్తున్నారు. నిజంగానే ఒకరి మీద బురద జల్లే ప్రయత్నంలో తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు మేము ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చేస్తే ఇదే ఎకనామిక్ రిఫార్మ్స్ లాగా మొత్తం ఆర్థికంగా బలపడినటువంటి ఈ రాష్ట్రాన్ని వాళ్ళు ఇప్పుడు మేము ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు అన్నీ ఆపడం వల్ల మళ్ళీ అతలాకుతలమైన పరిస్థితి మొన్న రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఒప్పుకున్నారు. ఈ రోజు కాళేశ్వరంలో ఆ చిన్న ఏదైతే లోపం ఏదైతే ఆ 2 పిల్లర్స్ కుంగినాయో దాన్ని బాగు చేయగలిగి కూడా కేవలం ఇప్పుడు రేపు రాబోయే ఎలక్షన్ కావచ్చు, వీళ్ళు హామీలు ఇచ్చి ఏది సంపూర్ణంగా నెరవేర్చలేని హామీలు ఏవైతే ఉన్నాయో దీని అన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంతో ఈ రోజు కావాలని రేవంత్ రెడ్డి మన కేసీఆర్ గారి మీద హరీష్ రావు గారి వారు బురద చల్లితే మాత్రం ఈసారి ఖచ్చితంగా నిన్న మొన్నటి దాకా చెయ్యి కాల్చుకున్నారేమో కానీ ఈ రోజు మాడి మసైపోవడానికి కారణం ఖచ్చితంగా జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఎవరు మాడి మసి అవుతారో ఎవరు జైల్లో కూర్చుంటారో కాలం నిర్ణయిస్తుంది. రాఘరెడ్డి గారు భగత్ గారు ఇప్పుడు ఒకవేళ కనుక భగత్ గారు మీ ఊర్లోనే డిబేట్ పెడదాం. భగత్ గారు ఒక లాస్ట్ విషయం పెట్టడానికి మా ఊరు అయితే నీ ఊరు అయితే నేనేమంటున్నా గ్రామాల దగ్గర పోదాం. నీ ఊరికి పోయి 80% అమలు చేసిన అంటున్నావు కదా, ఎంతవరకు అమలైందో చూద్దాం. భగత్ గారు ఒకవేళ కనుక చేసిన అమల్లో మాకు చిత్తశుద్ధి ఉంది. 2 లక్షల రూపాయలు ఎవరు అడిగినా సన్న బియ్యం భగత్ గారు రాఘారెడ్డి గారు ఒకే విషయం అండి, ఒకటే ఒక క్షణం ఒక చిన్న విషయం ఏంటంటే భగత్ గారు సురేందర్ రెడ్డి గారు కంక్లూడ్ గా మీ దగ్గరకు వస్తాను. భగత్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో 5th నాడు కేసీఆర్ గారికి పీసీ కోర్స్ కమిషన్ ముంగటికి రావాలని చెప్పారు. అలాగే 6th నాడు హరీష్ రావు గారికి, 9th నాడు ఈటెల రాజేందర్ గారికి. సరే వచ్చినాక ఒకవేళ కనుక అరెస్ట్ చేయాలనే ఆదేశాలు వస్తే దాని మీద మీరు స్పందిస్తారు. దానికి ఒక చిన్న విషయం అండి, ప్లీజ్ జస్ట్ ఏ మూమెంట్ సార్. 1 జూన్ నాడు డల్లాస్లో నిర్వహించబోయే రజతోత్సవ సభలకు సంబంధించింది ఎవరైతే కేసీఆర్ గారు అప్లై చేసుకున్నారో అమెరికన్ వీసాకు అది రిజెక్ట్ అయిందని తెలిసి వస్తుంది. దీని మీద వాస్తవం ఎంత ఇది చెప్పుకుంటా కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. యాక్చువల్ గా దీని మీద టెక్నికల్ గా మనకి ఇన్ఫర్మేషన్ తెలియదు. నేను అందుకోసమే చెప్పాను సార్, నాకు అది వాస్తవంలో దాని మీద క్లారిటీ లేదు అని చెప్పాను ఫస్టే. ఐ డోంట్ హ్యావ్ ఎనీబడి, నోబడీ హ్యావ్ ఎ క్లారిటీ ఆన్ ఇట్. సార్ సబ్జెక్ట్ అనేది ఇప్పుడు మీరు మన కాళేశ్వరం ఐ విల్ కమ్ టు యు ద కంక్లూడ్. ఐ విల్ కమ్ టు యు సురేందర్ రెడ్డి గారు. నేనేమంటున్నా మీరేదైతే ఇప్పుడు మీరు అడిగిన ఏదైతే ఉన్నాయో అన్ని టెక్నికల్ గా ఏం జరుగుతుందో నేను ఇంకా పర్సనల్ గా దాంతో గోత్రు కాలేదు. కానీ ఒకటి ఏం జరుగుతుందంటే అరెస్ట్ అవుతారా కారా ఇవన్నీ పక్కన పెట్టే బదులు సమాధానాలు కావాలి వాళ్ళకు. ఆ సమాధానాలు ఖచ్చితంగా ఒకవేళ వాళ్ళు నిజంగానే నివేదిక కోరితే మాత్రం కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ ఖచ్చితంగా అవన్నీ కూడా సమర్పిస్తారు. దాంట్లో ఎట్లాంటి వెనకబోయే ఆలోచన మాత్రం మేము చేయం. గతంలో చేయలేదు, ఇప్పుడు చేయం. ఎంతమంది మేము బురద చల్లినా కానీ మేము నిరూపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వీళ్ళు చేసే ప్రతి ఒక్క చర్య కూడా ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళ గోతిలో వాళ్ళు పడ్డం మాత్రం ఖాయం మాత్రం తెలియజేస్తారు. రైట్. ఎనీవే సురేందర్ రెడ్డి గారు డిబేట్ కంక్లూడ్ గా మీరేమంటారండి లాస్ట్ కు ఫైనల్? సార్ ఏదైతే మనం కాళేశ్వరం మీద మాట్లాడుతున్నామో ఇంతకుముందు మన నైనాల గోవర్ధన్ సార్ చెప్పినట్టు వాళ్ళు ఏదైతే మన